చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా పెద్దది. వీడియో తీయనివ్వలేదు. బట్ మీకోసం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే స్లిప్ అయిపోతాం. ఇటువంటి డాన్స్ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంత దూరం వచ్చి ఇలా ఒక దగ్గర కూర్చొని ఇలా స్ట్రక్ అయిపోతామని అస్సలు అనుకోలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఝాన్సీ వ్లాగ్స్. మేము అరకు ట్రిప్కి వచ్చాం. వైజాగ్లో మార్నింగ్ 6:45కు ఉండే కిరండోల్ ప్యాసింజర్కి అరకు వచ్చాం. అరకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ వీడియో చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూసేయండి. 50+ టనల్స్ మధ్యలోంచి మంచి క్లైమేట్లో జర్నీ చాలా బాగుంటుంది. నా ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మేము అరకులో డే 1 ఏ ప్లేసెస్ కవర్ చేసాం, ఎక్కడ స్టే చేసాం, వెహికల్ ఎలా తీసుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరకు రైల్వే స్టేషన్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసి ఉంటాయి. ఇక్కడ స్టేషన్లో దిగే వాళ్ళు డే 1కి వెహికల్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు రెయినీ సీజన్ కాదు, బట్ అరకులో ఫుల్ రెయిన్ పడుతుంది. ఇంత రెయిన్లో కూడా మేము డే 1 ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది ఫుల్గా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మేము బుక్ చేసిన ఆటో వచ్చింది. ఇంకైతే లోపలికి వెళ్ళి కూర్చొని మా రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము అరకు వస్తామని తెలిసిన వెంటనే మాకు తెలిసిన వాళ్ళ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్నాం. మేము రూమ్ బుక్ చేసుకున్న రిసార్ట్ నేమ్ సీజన్ స్టే రిసార్ట్. ఈ రిసార్ట్ అరకు రైల్వే స్టేషన్కి 1.5 కిలోమీటర్స్లో ఉంటుంది. ఆ రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడే రిసార్ట్ వాళ్ళు ఆటో వాళ్ళ గురించి చెప్పారు. మేము ఆటో కూడా 2 డేస్కి బుక్ చేసుకున్నాం. ఈ ఆటో 2 డేస్ మాతోనే ఉంటుంది. ఈ 2 డేస్లో మొత్తం 11 to 12 ప్లేసెస్ చూపిస్తారు. మీలో ఎవరికైనా ఆటో అండ్ రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇదే సీజన్ స్టే రిసార్ట్. ఇప్పుడు ఆటో అతను మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్తారు. మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యాక కాల్ చేస్తే వచ్చి అరకులో ప్లేసెస్ చూపిస్తారు. లోపల రూమ్స్ క్లీనింగ్ అవుతున్నాయని చెప్పి కాసేపు వెయిట్ చేయమన్నారు. అందుకే సోఫాలో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. మేము బుక్ చేసిన రూమ్ ఇదే. మాకు ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు. లోపలైతే చాలా బాగుంది. ఈ రిసార్ట్లో నైట్ బోన్ ఫైర్ కూడా ఉంటుంది. మేము హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయిన తర్వాత ఆటో అతనికి కాల్ చేసాం. ఇప్పుడు అరకులో ప్లేసెస్ చూపిస్తారు. డే 1లో మొత్తం 7 ప్లేసెస్ చూపిస్తారు. పద్మాపురం గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ, చాపరాయి వాటర్ ఫాల్స్, కాఫీ మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం, అరకు పైనరీ, రణజిల్లెడు వాటర్ ఫాల్స్ చూపిస్తారు. ఇప్పుడైతే ఫస్ట్ మనం పద్మాపురం గార్డెన్స్ దగ్గరకు వెళ్తున్నాం. ఇదే పద్మాపురం గార్డెన్స్. ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 60 రూపీస్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. ఈ గార్డెన్ ఈవినింగ్ 5 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈ గార్డెన్లోనే మెగా బెలూన్ ఫ్లై కూడా ఉంది. లోపలికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ పద్మాపురం గార్డెన్ను బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. ఈ గార్డెన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఈ గార్డెన్ మొత్తం చూడాలంటే 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా టాయ్ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే అడల్ట్స్కి అయితే 60 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్. మీరు నా ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెట్ల మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది. అందుకే అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ చాలా రకరకాల పువ్వుల మొక్కలు, ఔషధ మొక్కలు ఉంటాయి. మేము బొటానికల్ గార్డెన్కి వచ్చినప్పుడు వర్షం పడింది. అందుకే చూడండి మొత్తం అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. గార్డెన్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బొటానికల్ గార్డెన్లో కొత్తగా మెగా బెలూన్ ఫ్లై పెట్టారు కదా, ఇంకా అందుకే దానికోసమే చూస్తున్నాం. ఎక్కడ ఎంత దూరం నడిచినా కనిపించట్లేదు. మా ఆటో అతను మెగా బెలూన్ ఫ్లై ఎక్కడ ఉంటుందని అడిగాము. గార్డెన్స్ చివర్లో ఉంటుందని చెప్పారు. అందుకే ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. ఈ గార్డెన్లో అలా ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ ఉంది. బట్ ఆ పూల్లో ఇప్పుడు వాటర్ లేవు. ఈ బొటానికల్ గార్డెన్లో క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి ద ట్రీ క్యాస్టల్ గార్డెన్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ గార్డెన్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది.
అలాగే ఈరోజు వర్షం పడడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఎప్పటి నుంచో వెతుకుతున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదే మెగా బెలూన్ ఫ్లై చేసే గ్రౌండ్. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడడం వలన క్లోజ్లో ఉంది. చాలా ఎక్స్పెక్టేషన్స్తో చూద్దామని వచ్చాను, కాకపోతే క్లోజ్ చేసి ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా రెడ్ శాండిల్ జోన్. ఇక్కడ ఈ లోపలంతా యాపిల్ జోన్. బొటానికల్ గార్డెన్ చివరి వరకు చూసేసాం కాబట్టి ఇప్పుడు ఎగ్జిట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. డే 1 ట్రిప్లో ఇలా ఫస్ట్ ప్లేస్లోనే స్ట్రక్ అయిపోతాం అనుకోలేదు. మేము ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది, అందుకే ఈ టాయ్ ట్రైన్లో కూర్చున్నాం. ఇక్కడ చూడండి, ఐ లవ్ ఇండియా అని పెట్టారు కదా, దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే లోపలికి ఎంట్రీ లేదు. ఇప్పుడు వరకు బొటానికల్ గార్డెన్ చూసాం కదా, బొటానికల్ గార్డెన్కి వాకబుల్ డిస్టెన్స్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాం. ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంది. అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి 40 రూపీస్. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. చాక్లెట్ ఫ్యాక్టరీ చివర్లో ఉంటుంది. ఇప్పుడు మనకి మధ్యలో కనిపించేటివన్నీ చూసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత ఎటువైపు చూసినా మొత్తం అన్ని చాక్లెట్తో తయారు చేసినలానే ఉన్నాయి. ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, లోపలికి వెళ్దాం పదండి. బట్ ఇది ఒరిజినల్ చాక్లెట్ ఫ్యాక్టరీ కాదు, ఒరిజినల్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇంకా లోపలికి ఉంది. ఇక్కడైతే చాలా డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా గేమింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో మాత్రం చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఇదే ఒరిజినల్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. లోపల మొత్తం చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఉంటుంది. ఇక్కడ వీడియో ఎలౌ లేదు, బట్ మీకోసం కొన్ని విజువల్స్ క్యాప్చర్ చేశాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు మన ఎంట్రీ టికెట్ చూపిస్తే ఒక చాక్లెట్ ఇస్తున్నారు. చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డే 1లో 2 ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయి. పద్మాపురం గార్డెన్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. చాపరాయి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో ఇలా మార్కెట్ కనిపిస్తుంది. ఇదే అసలైన అరకు గ్రామం. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మార్కెటే ఉంది. అక్కడ చూడండి, హనీ బీ ఫార్మింగ్ చేస్తున్నారు. ప్యూర్ అండ్ ఒరిజినల్ హనీ ఇక్కడ దొరుకుతుంది. చాపరాయికి వెళ్ళే రూట్లో ఇలా క్యాంపెయిన్ టెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ రూట్లో వ్యూ చాలా బాగుంది. వెళ్ళే దారిలో చాలా సన్ఫ్లవర్ తోటలు అయితే ఉన్నాయి. మనం రిటర్న్ వచ్చినప్పుడు సన్ఫ్లవర్ తోటను విజిట్ చేద్దాం. అరకు నుంచి చాపరాయి వాటర్ ఫాల్స్కి 40 మినిట్స్ టైం పడుతుంది. అరకులో స్టార్ట్ అయిన 40 to 50 మినిట్స్ తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదే చాపరాయి వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రీ గేట్. ఇది టికెట్ కౌంటర్. అడల్ట్స్కి 50 రూపీస్, చైల్డ్కి 30 రూపీస్. ఈ వాటర్ ఫాల్స్ బయట చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమేమి అమ్ముతున్నారు అనేది చూద్దాం. మేము టికెట్ కౌంటర్ దగ్గర ఎంట్రీ టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. లోపలికి రాగానే ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇప్పుడు అలా ముందుకు వస్తుంటే రైట్ సైడ్లో చేపలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ను చూసుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇలా వాటర్ ఫాల్స్ దగ్గర మ్యూజిక్ పెట్టుకొని దింసా డ్యాన్సులు చేస్తున్నారు. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇలా వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ తీసి వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే వాటర్ ఫ్లో వచ్చిన దగ్గర నాచు పట్టి ఉన్నాయి. ఆ నాచు పట్టే దాంట్లో చెప్పులు వేసుకుని నడిస్తే స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పులు తీసి నడవడం చాలా మంచిది.
మీరు ఈ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వాటర్లో నడుస్తున్నప్పుడు మాత్రం కొంచెం స్లిప్ అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా నడవాలి. చాపరాయి వాటర్ ఫాల్స్లో మేము కూడా జారాలనుకున్నాం, అందుకే ఎలా జారితే బాగుంటుందని ఫుల్ డిస్కస్ చేస్తున్నాం. ఇంకా ఫుల్ డిస్కషన్ తర్వాత జారుదామని కూర్చున్నాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ మీరు చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఎంత టైం స్పెండ్ చేసినా సరే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇక్కడ చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటర్ ఫాల్స్ దగ్గరలో టెంట్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఇక్కడ స్టే చేయొచ్చు. ఆ ఆటో కూడా టెంట్స్ దగ్గరికి వెళ్తుంది. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అలా ముందుకు వస్తే రైట్ సైడ్లో పగోడా గార్డెన్ అని ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. అలా పైనుంచి చూస్తే చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, మ్యూజిక్ పెట్టుకుని దింసా డాన్స్ చేస్తున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళతో పాటు డాన్స్ చేయడానికి వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్స్ నుంచి బయటికి రాగానే ఎదురుగా చీకులు కనిపించాయి. ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంది, అందుకని చెప్పి తినడానికి వేడివేడిగా చీకులు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ చికెన్ బిర్యానీ చేస్తున్నారు. బ్యాంబూ చికెన్ అయితే హాఫ్ కేజీ 350 రూపీస్, కిలో 700 రూపీస్. అలాగే బ్యాంబూ చికెన్ బిర్యానీ అయితే హాఫ్ కేజీ 600 రూపీస్, కిలో 1200 రూపీస్. చల్లని క్లైమేట్లో వేడివేడిగా చీకులు తింటుంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, అందుకే వేడివేడిగా జొన్నపోతులు తీసుకుని చాపరాయి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇంతకు ముందు మనం దారిలో వచ్చేటప్పుడు సన్ఫ్లవర్ తోటలు చూసాం కదా, ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ తోటల దగ్గర ఆగుదాం. ఇప్పుడు సన్ఫ్లవర్ తోట దగ్గరికి అయితే వచ్చాం. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది, పువ్వులన్నీ బాగా వికసించున్నాయి. ఈ సన్ఫ్లవర్ తోట లోపలికి వెళ్ళాలంటే ఒక పర్సన్కి 10 రూపీస్ ఎంట్రీ ఉంటుంది. ఈ ప్లేస్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అలాగే సన్ఫ్లవర్ తోట పక్కనే బంతి పువ్వుల తోట కూడా ఉంది. ఆ తోటలో చూడండి, ఇక్కడ హనీబీ ఫార్మింగ్ చేస్తున్నారు. ప్యూర్ అండ్ ఒరిజినల్ హనీ ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అరకు పైనరీ. ఇదే అరకు పైనరీ. ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంది. అడల్ట్స్కి అయితే 25 రూపీస్, చిల్డ్రన్స్కి 10 రూపీస్. టికెట్ కౌంటర్కి పక్కనే అరకు పైనరీ రూట్ మ్యాప్ ఉంది, అది చూసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొన్ని చెట్లకి ఇలా చుట్టూ లైటింగ్స్ చుట్టూ ఉంచారు. చీకటి పడిన తర్వాత లైటింగ్స్ వేస్తారు, అప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ అరకు పైనరీలో ఏమేమి ఉన్నాయి అనేది బోర్డ్స్ ఉన్నాయి, ఇవి చూసుకొని మనం ఆ ప్లేసెస్కి వెళ్ళాలి. పైనరీ ట్రీస్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది, అందుకే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది మొత్తం వుడ్తో తయారు చేశారు. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది, అందుకే ఇక్కడ వీడియో షూట్స్, ఫోటో షూట్స్ జరుగుతాయి. ఇది క్యాఫిటేరియా, ట్రెడిషనల్గా డెకరేషన్ చేశారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా వరకు కాఫీ టేస్ట్ చేసే వెళ్తున్నారు. ఇది మొత్తం బంతి పువ్వుల తోటలు. ఈ బంతి పువ్వుల తోటల మధ్యలో ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది, చూడండి. కొంచెం దూరం ముందుకు నడిస్తే పక్కనే కిడ్స్ ఆడుకోవడానికి కొన్ని గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టే చేయడానికి క్యాంపింగ్ టెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక టెంట్ 500 రూపీస్, అందులో 2 పర్సన్స్ ఉండొచ్చు. మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలో అనేది బోర్డ్స్ రూపంలో యారో మార్క్స్ పెట్టి ఇక్కడ పెట్టారు. ఇలా బోర్డ్స్ చూసుకుంటూ మనం చూడని ప్లేసెస్ ఏమైనా ఉంటే చుట్టూ చూసుకోవడమే. ఇది ట్రీ డెక్. ఇప్పుడు పైకి వెళ్ళి పైనుంచి వ్యూ చూద్దాం. ఇక్కడ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది, చుట్టూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలాగే అరకు పైనరీ వ్యూ కూడా చాలా బాగుంది. అక్కడ చూడండి, చివర్లో కనిపిస్తున్నాయి కదా, అవే క్యాంపింగ్ టెంట్స్. ఇప్పుడు ఇంకా కిందకి దిగిపోవడమే. కిందకి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి, మొత్తం మట్టే ఉంది, జారుతున్నాయి కాళ్ళు. అందుకే
ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేస్తుంటే దారిలో ఇలా చెక్కలతో కర్రలతో ఉయ్యాల కనిపించింది. నేను ఎప్పుడు ప్లాస్టిక్ ఉయ్యాలతో తాడులు ఉయ్యాలతో ఊగాను కానీ ఇలా కర్రల ఉయ్యాలతో ఎప్పుడు ఊగలేదు. అందుకే ఎలా ఉంటుందని ఒకసారి ట్రై చేశాను. ఈ పైనరీలో చుట్టూ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు ఇంకా మనం అరకు పైనరీ విజిటింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కాఫీ మ్యూజియంకి వెళ్తున్నాం. అరకు పైనరీ నుంచి కాఫీ మ్యూజియంకి 7.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇదే కాఫీ మ్యూజియం. కాఫీ మ్యూజియంకి ఎంట్రన్స్ లోనే టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ అడల్ట్స్ కి 20 రూపీస్, చిల్డ్రన్స్ కి 10 రూపీస్. ఈ మ్యూజియం మార్నింగ్ 9 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ లోనే ఉంటుంది. మేము కాఫీ మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి చీకటి పడింది. అందుకే కలర్ఫుల్ లైటింగ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంక ఇప్పుడు మ్యూజియం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ గా కాఫీ స్మెల్ వస్తుంది. ఇలా మ్యూజియంలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ షాప్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా అలాగే స్ట్రైట్ గా లోపలికి రాగానే రైట్ సైడ్ కాఫీ షాప్ ఉంటుంది. ఇక్కడ చూడండి కాఫీని ఎన్ని మెథడ్స్ తో తయారు చేయొచ్చు అనేది క్లియర్ గా ఉంది. అలాగే కాఫీస్ లో చాలా వెరైటీ కాఫీస్ ఉన్నాయి. 40 రూపీస్ నుంచి 190 రూపీస్ వరకు అన్ని వెరైటీ కాఫీస్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఫ్లేవర్ వీల్. నేను నిల్చుంటే ఏ ఫ్లేవర్ వస్తుందో అని నిల్చున్నాను. స్వీటీ ఫ్లేవర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇవన్నీ కాఫీ చాక్లెట్స్. చాలా వెరైటీ కాఫీ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇది కాఫీ ఇథిమాలజీ. కాఫీని ఏ దేశం వాళ్ళు ఎలా పిలుస్తారు అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడంతా మొత్తం కాఫీకి సంబంధించే ఉన్నాయి. కాఫీ స్వీట్స్, కాఫీ బిస్కెట్స్, కాఫీ చాక్లెట్స్ అన్ని కాఫీకి సంబంధించినవే ఉన్నాయి. అరకులో కాఫీ తోటలో పండుతున్న కాఫీ గింజలతో చేసిన పౌడర్స్, చాక్లెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు పక్కనే ఉండే కాఫీ మ్యూజియం లోపలికి అయితే వచ్చాం. ఈ కాఫీ మ్యూజియంలో మొదటగా కాఫీని ఎలా కనుక్కున్నారు, అది ఇండియాకి ఎలా వచ్చింది, అరకు వ్యాలీకి ఎలా వచ్చింది అనేది ఇక్కడ పెట్టారు. 1898లో బ్రిటిష్ వాళ్ళు అరకులో కాఫీ తోటలను మొదలుపెట్టారు. ఇందులో మొత్తం కాఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాఫీని ఎలా గుర్తించారు, ఎక్కడ గుర్తించారు, అసలు కాఫీని ఎలా తయారు చేస్తారు, కాఫీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది, ఇంకా కాఫీ చేసే ప్రాసెస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ A to Z ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కాఫీ మ్యూజియం లోపల ఏమేమి ఉంటాయో అసలు ఎలా ఉంటాయో అనేది మొత్తం చూపించాను కదా. ఇంకా ఇప్పుడు కాఫీ మ్యూజియం బయట కూడా కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ బయట కొన్ని షాప్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి కాఫీ మ్యూజియంలో లైవ్ లో మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు. ఇక్కడతో అరకు డే 1 ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. బట్ మేము 2 ప్లేసెస్ చూడలేదు. ఒకటి ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియం కాఫీ మ్యూజియం కి దగ్గరలోనే ఉంటుంది. బట్ మేము మార్నింగ్ నుంచి తిరగడం వలన బాగా టైర్డ్ అయిపోయాం. సెకండ్ వన్ రణజిల్లేడు వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ ఇప్పుడు క్లోజ్ లో ఉంది. ఇంకా అందుకే ఇప్పుడు రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం. అరకు డే 1 ట్రిప్ అంతా మీరు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే 2 ట్రిప్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరితో అయితే అరకు ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.